వినపడుతున్నవాడు వట్టివాడు నెరిగి చాటు వరకు వచ్చుకొని నన్ను వేపల్ల సింహాసనాన్ని దిగి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని సంధింపజేసి నేను నిజమైనటువంటి ఆత్మకలిగిన వారమై ఆత్మతో సత్యంతో నిన్ను సేవించి నేను ఆలోచించినట్లు నీ కృప చూపించమని నీ సాధ్య ఇచ్చడం కోరుకుంటూ నేను అసలుగా చిక్కుపెట్టి ప్రతి అంధకాల శక్తులను వేసుకున్నాను వదిలిస్తూ యావన చుట్టూ విఘ్నాలను నీ ప్రకారం ప్రాణికి చేసి కాపాడమని మంచి ప్రస్తుతమైన సమయంలో మా అనుగ్రహం కోరుకుంటూ మా ప్రభువును చేసుకున్నాములో ప్రార్థించి వెళుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ సోదరుడ సోదరి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైనటువంటి నామం బట్టి దేవుడు మన ఆయన ఉన్నతమైనటువంటి నామం బట్టి మొదటి దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడుతూ వచ్చినాడు. అలాగే 2026 సంవత్సరము మొదటి మాసమంతా కూడా కాపాడినాడు. అలాగే 2వ మాసము మొదటి పునరుద్ధానము మొదటి దినాన్న మనను ఆయన సన్నిధిలో ఆయనతో పాటు ఆయన చేసినటువంటి కార్యాలను ఆయన సించాలని, ఆయన గణపరచాలని, ఆయన మయంపరచాలని, ఆయన సంఘం ఎదుట ఆయన్ను ఆరాధించాలని ప్రభు కోరుచున్నాడు. ఇక్కడ చదవబడినటువంటి మాట మనం అదే చూస్తున్నాం. యోహాను 4:23 చివరిలో ఆయన తను ఆరాధించేవారు అట్టువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. కింద మూల భాషలు అంటాడు వెదుకుచున్నాడు. అంటే ఆయన ఆరాధించేవారు తక్కువగా ఉన్నారు. అంటే నిజముగా ఆయన ఆరాధించేవారు తక్కువగా ఉన్నారంటే అందరూ ఆరాధిస్తారు, కానీ ఆయన ఆరాధించేటువంటి వారు ఆత్మతో సత్యముతో అనగా దేవుడు మన పట్ల చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను, దేవుడు మన పట్ల జరిగించినటువంటి ఆయనటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని ఆయన్ను ఆరాధించేవారు బహు కొద్ది మందిగా ఉంటున్నారు. అందుకనే ఆయన ఎవరున్నారో అటువంటి వారిని ఆయన వెతుకుచూ రగదలు వస్తున్నాడు. కనుక నాటి యోగ్యమైనటువంటి నేను ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని మనం ఎరిగిన వారమై ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు కోర్చి వస్తున్నాడు. అదేంత మనం చదవ ఆయన తత్వము యొక్క మూర్తివంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ చెప్పినటువంటి మాట దేవుని యొక్క ఆయన తేజస్సు అంటే ముఖకాంతి, ఆయన తత్వం యొక్క మూర్తివంతమైన మహత్తు గల మాట చేత సమస్తమును చేయొచ్చు. ఆయన ఇక్కడ పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి ఏంటంటే శుద్ధీకరణ విషయంలో పాపం విషయంలో తానే ఎంతో పరిశుద్ధమైనవిగా చేసి మనలను ఆయన కృపచేత అందరికంటే ఉన్నతమైనటువంటి అనుభవంలో లేక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమును కలిగిన వాడై ఆయన తన యొక్క కృపచేత మనలను ఎంతగానో ఉంచిన వాడిగా కనబడుతురాగా చూస్తున్నాడు. అందుకని ఇక్కడ మన మాటలు చూసినట్లయితే ఎబ్రీ పత్రికలోనే మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 19-20 వచనాల్లో కలిసి ఉంటుంది. ఒకసారి చూడండి. సహోదరులారా,
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరంలోని తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగిన గనుక దేవుని ఇంటిపైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మన సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయంలోని గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానమునకు చేరుదాము. అంటే యథార్థమైనటువంటి అంటే మనకున్నటువంటి కల్మషం అంతటినీ ఉదక స్నానము ద్వారా ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా కడిగింపబడినటువంటి వారమై ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో మనం ఉంచాలని ప్రభు ఆశపడుతున్నాడు. గత జనవరి మొదటి మాసంలో మొదటి మార్గం మొదటి పునరుద్ధాన మొదటి దినాన్ని విన్నాం. మొదటి పునరుద్ధాన దినంలో కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చినాం. ఆయన మన పాపన విషయమై ఆయన మన పశ్చాత్తాపడి మనం కరుణించేవాడు ఉన్నాడు. మనం చెడిపోయినటువంటి పరిస్థితుల నుండి మనం తప్పించేవాడుగా కనబడుతున్నాడు. మనకు కలిగినటువంటి చెడు నడతల నుండి చెడు ఆలోచన నుండి చెడు మనస్తత్వాల నుండి ఆయన తప్పించి ఆయన ఎంతగానో మనల్ని కాపాడుతూ వచ్చిన వాడుగా కనబడుతున్నాడు. అది రెండవ నెల మొదటి పునరుద్ధానంలో మనతో మాట్లాడుతున్నారు. మాట ఏంటంటే ఆయన ఇక్కడ అన్నాడు, ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారికి అంతకంటే శ్రేష్ఠుడై, అంటే ఎంతో శ్రేష్టమైనది అనగా ఆయన పాపల విషయంలో శుద్ధీకరణ చేసి అనగా మనలను పవిత్రపరిచి ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని మనకు అనుగ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. ఎందుకు స్తుతించాలంటే ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవాలు, ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితము, ఎంతో శ్రేష్టమైనటువంటి బ్రతుకును, ఎంతో శ్రేష్టమైనటువంటి హృదయాన్ని, ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవాలను దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. ఒకనాడు మనం ఎందుకు పనికిరానటువంటి వారము, ఎందుకు పనికిరానటువంటి అయోగ్యమైనటువంటి మన యొక్క జీవితము. అందుకే ఎఫ్ఎస్సి 2:1 చెప్పిన రీతిలో మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము క్రీస్తుతో కూడా మనల్ని లేపిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన జీవం కలిగినటువంటి వాడు కనుక ఆయన ఉన్నతమైనటువంటి ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఆయన నీకు నాకు అనుగ్రహించిన వాడుగా కనబడుతున్నాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి ఏవి మనకు అనుగ్రహించినాడో దాన్ని ఎత్తుబడి అంటే మన పాపల విషయంలో శుద్ధీకరణ చేయబడిన తరువాత ఆయన మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఏంటో మనం తెలుసుకుందాం. పాపముల చేత అపరాధం చేత చచ్చిన వారమై ఈ యొక్క లోకంలో ఏ మాత్రము ఏ మంచి పేరు లేటువంటి మన యొక్క జీవితాల్లో ఆయన మన కొరకై ఒక మంచి మాటను చెప్తురాగా చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడినటువంటి వారై అతిశయపడుదురు. యెహోవా యందు ఇశ్రాయేలు వంశస్థులందరూ కూడా దేవుని చేత విమోచించబడినటువంటి వారై ఏం చేయబడతారంటమ్మా? ఏం చేయబడతారు? నీతిమంతులుగా చేయబడేవారుగా కనబడుతుంటారు. ఒకనాడు మన యొక్క జీవితము ఎందుకు కొరగానిదిగా కనబడుతుంది. ఒకనాడు ఏమాత్రము ఏ నీతి ఏ కార్యము కూడా మన జీవితంలో లేని వారుగా కనబడుతున్నక్కడికి వస్తున్నాం. అటువంటి వాటికి మనము మన యొక్క జీవితాల్లో ఎన్నికలేనటువంటి మన యొక్క బ్రతుకుల్లో నీతిమంతులుగా ఎంచబడి అంటే ఎంతో శ్రేష్టమైనటువంటి నామమును ఆయన మనకు అనుగ్రహించినాడు. ఇశ్రాయేలు సంతతి వారందరూ యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. అంటే మన అతిశయానికి లేక మనము అతిశయించడానికి కారణం ఏంటంటే ఆయన నామమును ధరించిన శ్రేష్టమైనటువంటి నామము. అందుకంటాడు యెషయా గ్రంథంలోనే 56వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. నా ఇంటను నా ప్రాకారములలోను కొడుకులను కూతుర్లను అని అనిపించుకుంట కంటే శ్రేష్టమైనటువంటి పేరును వారికి నేను ఏం చేస్తాడండి? ఆయన శ్రేష్టమైనటువంటి వాడు,
ఆయన ఎంతో ఉన్నటువంటి వాడు. ఆయన రక్షించిన పనికి మాలిన వాడుగా ఉంచడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు కాడు. ఎందుకు పనికిరాని వాడుగా ఉండడానికి దేవుడు ఒప్పుకునేటువంటి వాడు కాడు. ఆయన పాపల చేత పాపల విషయంలో శుద్ధీకరణ చేసిన వారి విషయమై ఆయన కలిగినటువంటి తలంపు ఏంటంటే నిన్ను ఆయన కొడుకులు కూతుర్లు అని అనిపించుకుంటా కంటే శ్రేష్టమైనటువంటి నామము. చదవండమ్మ తర్వాత మనను కొట్టివేయబడని, అందుకే చదివేటప్పుడు ఒక జాగ్రత్తగా చదవాలా. కొట్టివేయబడని పేరు వారికి నేను పెట్టుచున్నాను. ఒకవేళ కొంతకాలం యొక్క లోకములో ఒకవేళ మన తల్లిదండ్రులు పెట్టిన పేరు కొంతకాలం ఉన్న తర్వాత మార్చిపోవచ్చు. చనిపోయిన తర్వాత ఆ పేరుని మర్చిపోయే వరకు ఉంటారు. కొట్టివేయబడితే కనబడుతుంది. ఈ యొక్క జనాభా లిస్టులో మన పేరు ఏం చేయబడుతుంది? కొట్టివేయబడుతుంది చనిపోయిన తర్వాత. కానీ ఆ శ్రేష్టమైనటువంటి నామం వారి పాపం విషయంలో శుద్ధీకరణ చేసినటువంటి నా యొక్క మంటి బ్రతుకుల్లో దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యము ఏమిటి అని మనం చూసినట్లయితే కొట్టివేయబడని పేరు, శ్రేష్టమైనటువంటి పేరు దానికి. అందుకని ఏమని వారికి నేను శ్రేష్టమైనటువంటి పేరు నేను వారికి పెట్టుచున్నాను. ఎందుకు కారణం ఏంటంటే ఆయన శ్రేష్టమైనటువంటి వాడు, దూతలందరికంటే ఎంతో శ్రేష్టమైనటువంటి నామము కలిగిన వాడు కనుకన ఆ దూతలందరికంటే ఎక్కువైనటువంటి స్థితిలో నిన్ను ఉంచడానికి దేవుడు ఇష్టపడేవాడుగా కనబడుతున్నాడు. ఒకనాడు చూస్తే అగాధములో పాపంలో లేదా సాతాను యొక్క దాసత్వంలో జీవించబడినటువంటి నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకును ఆయన జ్ఞాపకం చేసుకున్న వాడై దేవదూతలందరికంటే కూడా హెచ్చైనటువంటి స్థానంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడేవాడుగా కనబడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప కర్ణండి. ఆయన మన పాపల విషయంలో శుద్ధీకరణ చేయటం ద్వారా, అనగా క్షమించబడ్డ ద్వారా, లేక రక్షించబడ్డ ద్వారా, ఆయన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించబడ్డ ద్వారా శ్రేష్టమైనటువంటి నామం. అందుకంటాడు యాకోబు పత్రికలో మాట అంటాడు. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును అమ్మా దూషించేవారు ఎవరండి? మనమే. ఆ నామాన్ని దూషించేటువంటి వారము, ఆ నామాన్ని పరిచయం పెట్టేటువంటి వారము, ఆ నామాన్ని ఎన్నిక చేయాలన్నటువంటి వారము. ఆ సమరస్థితి వచ్చండి, అయ్యా మాకు ఒక మెస్సేజ్ రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు మాకు ఈ కష్టాలన్నీ పోతాయి అంటే మీ వల్లే కదా నా నామం దూషింపడుతుంది. ఈ శ్రేష్టమైన నామము లేక ఈ శ్రేష్టమైన యొక్క గొప్ప పేరు దూషింపడానికి కారణము మన యొక్క క్రియలు, మన యొక్క పాపము యొక్క అంచెల్లో ఉన్నటువంటి మన యొక్క నీచమైనటువంటి బ్రతుకును అది ఎంతగానో కార్యసిద్ధి కలిగేసేదిగా కనబడుతున్నా వస్తుంది. ప్రియ సోదర సోదరి, ఈ శ్రేష్టమైన నామమును దేవుని నామను బట్టి మనం దూషించేవారిని కనబడుతున్నాం. కానీ ఆయన నీ యొక్క పాపల విషయంలో శుద్ధీకరణ చేసి నీకేం చేస్తున్నాడు? కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకుంటా కంటే, అంటే నిజమే, ఒక కుమారుడు నా కుమార్తె అని అనిపించుకుంటా కంటే దానికంటే కూడా హెచ్చైనటువంటి నామము. అంటే దానికి ఎంతో విలువ, ఎంతో దానికి కొలతలు లేనిది. అది లెక్క పెట్టడానికి ఇది ఎంత అంత అని మనం చెప్పలేం. ఒకవేళ మన యొక్క లోకంలో, ఈ యొక్క లోకంలో మన యొక్క జీవితాల్లో పలానా వారి కుమారుడు, పలానా వారి కుమార్తె, పలానా వారి సంతతి అనే వాళ్ళకి పలానా వంశం అని చెప్పబడుతుందేమో. కానీ ఇక్కడ అన్నాడు కొడుకులు కూతురు అని అనిపించుకుంటా కంటే కూడా శ్రేష్టమైనటువంటి నామం, అంటే అంతకన్నా ఉన్నతమైనటువంటి నామము, అంతకన్నా హెచ్చైనటువంటి నామము, అంతకన్నా ఉన్నటువంటి ఎంత గొప్ప నామంలో నిన్ను ఉంచడానికి దేవుడు ఆశపడేవాడుగా కనబడుతున్నా వస్తున్నాడు. అది శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క లక్షణము. నీ యొక్క పాపం విషయంలో శుద్ధీకరణ చేయబడ్డ ద్వారా, నిన్ను రక్షించుకున్న ద్వారా నీ కలిగిన మొదటి ఆధిక్యత ఏంటంటే శ్రేష్టమైనటువంటి నామం. అందుకనే దాన్ని గురించి పేతురు అంటాడు మాట. ఈ మాట చెప్పి దీన్ని ముగిస్తాను. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. ఆయన దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక దేవునికి తను తాను అప్పగించుకున్నవాడిగా కనబడుతున్నాడు. ఎంత మంచి మాట అండి! శ్రేష్టమైనటువంటి నామము అంటే అన్ని విషయాల్లోనూ నీ విషయమై ఆయన తగ్గించుకున్నవాడిగా కనబడుతున్నాడు. అన్ని విషయాల్లోనూ నీ విషయమై ఆయన ఎంతగానో నలిగిపోయిన వాడిగా కనబడుతున్నాడు.
ఆయన నీ విషయంలో ఎంతగానో శ్రమలందున వాడు కనబడుతున్నాడు. 50 గ్రంథం 53 అధ్యాయం మనం 1 నుంచి 5, 6 వచనాల దాకా చూసినట్లయితే ఆ విషయంలో దేవుడు నీ విషయమై ఎంతగా శ్రమ పొందినాడు, ఎంతగా అవమానపరచబడినాడు, ఎంతగా గాయపరచబడినవాడుగా ఉంటున్నాడు అక్కడ మనం చూస్తుంటాం. కానీ అవన్నీ సహించిన వాడై నీకు ఆయన కలిగినటువంటి నామాన్ని, శ్రేష్టమైనటువంటి నామము, ఆయన శ్రేష్టమైనటువంటి పేరు నీకు పెట్టడానికి ఇష్టపడిన వాడు ఉన్నాడు. ఆయన పాపల విషయంలో శుద్ధీకరించబడిన తర్వాత ఇక్కడ అన్నాడు ఏమని, పాపల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దూతలందరికంటే ఎంతో శ్రేష్టమైనటువంటి నామము కలిగినటువంటి వాడు కనుక తనతో కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడిన వాడు కనబడుతున్నాడు వస్తున్నాడు. రెండవదిగా ఆయన ఏ విధమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యము నీ జీవితంలో నా జీవితంలో చేస్తూ వచ్చినాడంటే చూడండి, కీర్తన గ్రంథము 66 అధ్యాయం 17 వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 66 అధ్యాయం 17 వచనం. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఎప్పుడు ఉంది? ఆయన మొరపెట్టినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ కీర్తన ఎవరి నోట ఉంటుంది? ఎవరి నోట ఉంటుంది? ఎవరి నోట ఉందమ్మా? నీ నోట, నా నోట ఉంది. అందుకంటే ప్రకటన గ్రంథంలో భక్తులైన యోహాను పద్మాసు దీపంలో పరవేశం ఉండగా ఆయన రాసిన భాగం ప్రకటన గ్రంథము 14 అధ్యాయం 3 వచనం చదవండి ఒకసారి. ఎవరి నోట ఉంటుంది అక్కడ చెప్తాడు. అక్కడ అమ్మా, వారి సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను. అమ్మా, ఎవరో ఒకరు చదవండి అమ్మా. పెద్దల ఎదుటను కొత్త కీర్తన పాడుచున్నారు, భూలోకములో నుండి కొనబడిన ఆ 140-50 మంది వారి తప్ప ఎవరి నోటను ఆ కీర్తన లేదు. ఎవరి నోట ఉన్నది? భూలోకంలో ఎవరైతే ఆయన రక్షిస్తూ రాగలతో వచ్చినాడో, ఆ స్వరక్తం చేత కనబడుతూ రాగలతో వచ్చినారు, ఆయన రక్తంలో శుద్ధీకరించబడుతూ రాగలతో వచ్చినారు, ఆ యొక్క రక్తంలో ఎవరైతే తమ పాపములను కడిగివేసుకున్న వారు కనబడుతూ రాగలతో వస్తారో వారి నోట ఆ క్రొత్త కీర్తన, శ్రేష్టమైనటువంటి కీర్తన, శ్రేష్టమైన నామమును ఆయన గణపరిచేటువంటి కీర్తన. ఆ 24 పెద్దల మధ్య, ఆ 4 జీవుల మధ్య వారి సింహాసనం మీద ఆసీనులై ఉండి వారి దేవుణ్ణి ఏం చేస్తారట? కీర్తించేవారికి ఉంటున్నారు. ఎంత గొప్ప భాగ్యం ఉండదు. ఆయన నామాన్ని ఎప్పుడు పొగడబడేటువంటి వాడు. ఆయన దూతలు యెషయా చూస్తున్నాం. ఆ దూతలన్నీ కూడా నిత్యము ఎల్లప్పుడూ కూడా అవేమంటున్నాయి? నిత్యము పరిశుద్ధుడు 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 అని ముమ్మారులోని కొనబాడుతూ రాగలుగుతూ వస్తున్నాయి. ఏ మాత్రము సమయము గ్యాప్ లేకుండా ప్రతి దూత కూడా ఎంతో సంతోషంతో ఆయన ప్రతి గానాలు చేస్తున్నాయి. కానీ వారి ప్రతి గానాలన కంటే, వారి యొక్క ఆస్తుతి గీతము కంటే కూడా నీ యొక్క గీతము శ్రేష్టమైనదిగా చేయబడుతున్నట్టు వస్తుంది. అందుకని ఏమన్నాడు? విడవబడిన 99 గొర్రెల కంటే తప్పిపోయినటువంటి ఆ గొర్రె విషయమై ఆయన ఎంత ప్రాముఖ్యత చూపించలేకపోతున్నాడు. ఆ దొరికినప్పుడు ఆ సంతోషము, ఆ ఆనందము ఎంతగా ఉప్పొంగిందో ఆ తండ్రి విషయంలో, లేక ఆ గొర్రెల కాపరి విషయంలో. అంతగా నీ విషయమై, నా విషయమై దేవుడు అంతగా ఆశపడేవాడు ఉన్నాడు. రక్షించుకున్న తర్వాత నీ నోటి నుండి ఆ యొక్క స్తుతి గీతమును ఆయన వినాలని ఆనాడు ఆ 1000 దూతలతో పొగడబడి తండ్రి ఆ యొక్క మహిమను విడిచి ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నామ్మా? నువ్వు నేను చేసేటువంటి ఆరాధన కొరకై ఈ యొక్క లోకానికి, లేక ఈ యొక్క సాలెం ప్రేయర్ మందిరానికి ఆయన వచ్చేవాడుకుంటున్నాడు. ఎట్లా ఆరాధించారు ఇప్పుడు నువ్వు? ఎట్లాగూ మాసిపోయినా పాసిపోయిన నోరుతో, లేక వారమంతా కూడా చెడ్డ మాటలు మాట్లాడుతూ, చెడ్డ బూతులు తిడుతూ, లేక చెడ్డంగా తిరుగుతూ, అందరి మీద చాడీలు చెప్పుకుంటూ 5 సంవత్సరాలు కలిగిన వారమై ఉండి, అయ్యో ప్రభు దేవాస్తోత్రం నీకంటే దేవుడు ఉంటాడా? నీ నోట ఏముండాలి? శ్రేష్టమైన స్తుతి గీతము. అది ఎవరి నోట ఉంటుంది? భూలోకంలో ఉన్నటువంటి ఆ 140-150 మంది నోట మాత్రము తప్ప ఇంకెవరి నోటను ఆ గీతము లేదు. ఎవరైతే ఆయన రక్షించబడిన వారు కనబడుతున్నారు,
ఎవరైతే ఆయన రక్తం చేత విమోచించబడిన వారే కనబడుతున్నట్లు వస్తున్నారు, ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడిన వారే ఆయన సంఘంలో అంగములుగా చేర్చబడుతున్నట్లు వస్తున్నారు, వారి విషయమై ఆయన ఆరాధించినప్పుడు ఆయన ఆలకించి సంతోషించేవాడుకున్నాడు. నూతనమైన గీతము. ఒకనాడు మన యొక్క గీతం ఎంతో పాడైపోయింది, మన నోరు చెడిపోయింది, మన నోరు పాడైపోయింది, మనోడు ఎంతో కంపు కొట్టేది కాక సమాధి తెరిచినట్టుగా, వారి నోరు తెరచిన సమాధి అంటే ఎలాగుంటుందమ్మా? అది ఎలాగుంటుందమ్మా? అమ్మా, ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఒకరోజు బాగుంటాడు, రెండో రోజు బాగుంటాయి. అదే మూడో రోజు తిడిగి ఎలా ఉంటుంది? మంచి బాగుంటుందా? ఆ మనిషిని మన దగ్గర ఉంచుకోవడానికి మనం ఇష్టపడం, మనతో ఉండడానికి ఇష్టపడం. కారణం ఏంటంటే ఆ మనిషి ఆ దుర్వాసన ఆ వ్యాప్తి చెంది ఆ చుట్టుపక్కల వారందరికి కూడా ఎంతో భయంకరమైనటువంటి దుర్వాసన కలిగినదిగా చెడ్డదిగా కనబడుతుంది. అట్లాంటి నోరు మన నోరు, అట్లాంటి తెరచిన సమాధి, వారి గొంతుక తెరచిన సమాధి నోరు అంటే భయంకరమైనటువంటి దుర్వాసనతో నిండినటువంటి నీ యొక్క నోటిలో ఆయన ఏం చేసినాడండి? శ్రేష్టమైనటువంటి కీర్తన, మామూలు కీర్తన కాదండి అది. అయ్యో తండ్రి దేవన్న ఆయన ఎక్కడంటే కీర్తన కాదు అది. ఆ శ్రేష్టమైన కీర్తనకి దానికి అంతము లేనిదిగా కనబడుతుంది, ఏమాత్రము కొలత లేనిదిగా కనబడుతుంది, ఏమాత్రము దానికి అవధులు లేనిదిగా కనబడుతుంది. శ్రేష్టమైనటువంటి కీర్తన నీ నోట ఉంచిన వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఏముంచాడు? శ్రేష్టమైన నీ పేరు పెట్టినాడు. రక్షించిన తర్వాత, నీ పాపం నుండి నేను విడుదల చేసిన తర్వాత నీకు ఒక శ్రేష్టమైనటువంటి పేరు. ఏ పేరు అది? కొట్టివేయబడని పేరు. ఇంకెన్నటికీ నా పేరు తుడిచివేయబడదు, ఎన్నటికీ నా పేరు కొట్టివేయబడదు. ఎల్లప్పుడూ నిత్యము యుగ యుగాలు కూడా నీకు ఆ పేరు అట్లాగే ఉంటుంది. అటువంటి పేరుని దేవుడు నీకు అనుగ్రహించినాడు. రెండవది, తెరచిన సమాధి లాంటి గొంతు కలిగినటువంటి నీ నోటిలో ఆయన ఏం చేసినాడు? అమ్మ, శ్రేష్టమైన కీర్తన, సంతోషకరమైనటువంటి కీర్తన, ఆనందంతో నిన్నటువంటి కీర్తన, హృదయంతో నిన్నటువంటి కీర్తన. ఒకనాడు ఈ యొక్క సమయ స్త్రీ ఆ నోటి ద్వారా వచ్చేటువంటి ఆ దుర్వాసన ఎంతో భయంకరంగా ఉంది. ఆ మాటను వినేటువంటి వారు ఎవరు లేరు, ఆ మాటను కనుక్కునేవారు ఎవరు లేరు, ఆమె కొరకే ఎదురు చూసేటువంటి వారు ఎవరు లేనటువంటి వారు కనబడుతున్నారు. కానీ ఆయన మాట్లాడిన తర్వాత ఆ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు వారు విన్నారా? ఆయన మాట్లాడిన తర్వాత వెళ్తే వినేవారు కాదేమో, కానీ ఆమె పని చేసింది ఏంటి? ఆమె తెచ్చకుండా కొండను ఆ చోట విడిచిపెట్టింది. ఏం చేయబడింది? అక్కడ కడగబడింది. ఆ మాట వినడం ద్వారా ఆమె శుద్ధీకరించబడిందిగా కనబడుతుంది, పవిత్రపరచబడిందిగా కనబడుతుంది, ఎంతో శ్రేష్టమైనదిగా చేయబడడానికి అది కారణభూతురాలుగా కనబడుతున్నగా వస్తుంది. ఆ కుండను విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళింది అనగా తన స్థితిని మార్చుకుంది, తన బ్రతుకుని మార్చుకుంది, తన మాటను మార్చుకుంది, తన చూపును మార్చుకుంది, తన నడకను మార్చుకుంది, తన సమస్తమును మార్చుకొని ఆయన వైపు చూస్తూ వెళ్ళింది. ఇప్పుడు అమ్మ, అయ్యా, అక్క, ఒకనాడు వచ్చింది ఆ మాట, యారా ఎలా ఉన్నావురా అంటే ఎలాగున్నవి అనేక రకాలైన దుర్భాషలతో అన్నారు. ఇప్పుడు ఎంతో మధురంగా మార్చబడింది. ఆ నయోమి యొక్క జీవితంలో ఏ విధంగా అయితే మధురంగా జీవితం దేవుడు మధురంగా చేస్తున్నా వచ్చినాడో అటు రీతిలో ఆమె హృదయంలో కూడా మధురంగా మాట్లాడుతూ వచ్చింది. అంటే నేను చేసిన వాడిని నాతో చెప్పినవాడు రండి, ధైర్యంగా స్తుతిస్తుంది, మాట్లాడుతుంది, ఎంతో గంభీరంగా మాట్లాడుతుంది, చెప్తుంది, స్తుతిస్తుంది, కనపరుస్తుంది, ఆయన నామాన్ని మహిమపరుస్తుంది, ఆయన నామాన్ని ప్రకటించేదిగా కనపడుతున్నగా వస్తుంది. ఇంత స్వార్థమైనటువంటి నోరు ఎట్లా వచ్చిందమ్మా? ఆయన పాపముల విషయంలో శుద్ధీకరించబడిన తరువాత, శ్రేష్టమైనటువంటి అంటే ఆయన మాటను విన్న తరువాత, ఆయన మాటకు లోబడిన తరువాత, ఆయన మాటకు విధేయత చూపిన తరువాత ఆమె నాకు ఈ యొక్క బ్రతుకు నాకు వద్దు, ఈ జీవితం నాకు వద్దు, ఇది నాకు తగినది కాదు అని విడిచిపెట్టింది. అంతే, వెంటనే ఊర్లోనికి వెళ్ళింది. ఆమె స్వరం ఏమైంది? మధురంగా మారిపోయింది. ఎంతో ఆనందముగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. అది చెప్పన సత్యమును మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషము మధుర గానాలతో నిండిపోతే కనబడుతుంది.
యోహాను సువార్త 2వ అధ్యాయం చూసినట్లయితే ఆ కానా అనుభవంలో చూసినటువంటి ఆ మధురమైనటువంటి ఘటన ఏ విధంగా అయితే వారి యొక్క జీవితాల్లో కనబడిందో కారణం ఏమిటి? శుద్ధీకరించబడిన తరువాత, శుద్ధీకరించబడకముందు వారి యొక్క జీవితం మారలేదు, ఆ రసము మారలేదు, దాని యొక్క టేస్ట్ మారలేదు, ఒక రకంగా ఉంది. అయితే శుద్ధీకరించబడినటువంటి ఆ పాత్రలో ఆ నీళ్లు పోయబడినప్పుడు, ఆ నీరు వచ్చబడినప్పుడు అవి ఏమైపోయినాయి? ఏమని అమ్మా? మధురముగా మారిపోయి. ఎంత మధురం అంటే ఆ విందు ప్రజాని అంటున్నాడు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఎంత మంచి ద్రాక్షారసంలో ముందు దాచుకొని జబ్బు ద్రాక్షారసం వేసేవంటి జనులందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసాన్ని ఇస్తారు అందరూ. కానీ నువ్వేం చేసావు? ముందు ఆ ద్రాక్షారసం దాచుకొని తర్వాత ఇస్తున్నావేటి అంటే విందు ప్రధానికి తెలియలేదు అది. కానీ అక్కడ జరిగినటువంటి కార్యము శుద్ధీకరణ. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా అనేక సార్లు దేవుని యొక్క నామాన్ని మనం విడిచిపెడుతూ, దేవుని యొక్క నామాన్ని మనం కాదనుకుంటూ, దేవునికి అవిధేయంగా జీవిస్తూ, మన గొంతుకు తెరచిన సమాధి వలె ఉన్నటువంటి ఆ యొక్క గొంతుకును ఆయన ఎట్లా చేస్తున్నాడండి? ఎట్లా చేస్తున్నాడమ్మా? శ్రేష్టమైన గీతము, మధురముగా ఉంటుంది. ఏది మాట్లాడినప్పటికీ, ఏది చెప్పినప్పటికీ, ఏది విన్నప్పటికీ అది మన చెవులో రింగమని అబ్బో ఎంత మంచి పాట, ఎంత బాగుంది స్వరం, ఎంత బాగుంది, ఎంత కమ్మగా ఉంది, ఎంత ఆత్మీయంగా ఉంది. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితాలలో కూడా అదే స్థితిలో నీవు నేను కూడా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి ఆయన దూతలందరికంటే ఎంతో శ్రేష్టమైన వాడని చెప్పంటున్న మాట ఇక్కడ అన్నాడు. ఆయన అందరికంటే నిన్ను శ్రేష్టమైన వాడిగా ఉన్నతమైన కట్టువేపరని పేరు నన్ను నీకు అనుగ్రహిస్తురాగత వచ్చినాడు. రెండవదిగా ఆయన శ్రేష్టమైనటువంటి స్వరమును నీకు ఇస్తురాగత వచ్చినాడు. మూడోది ఏం చేస్తున్నాడు ఆయన? కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన అక్కడ అంటాడు, నిన్ను పోషించే దేవుడు. ఎట్లా పోషిస్తాడు అమ్మా? ఆ ఉన్నత స్థలం నుండి అమ్మా చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. అమ్మ కీర్తన 81:16. కీర్తన గ్రంథము 81 అధ్యాయం 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలతో అనుగ్రహించి నేను వారిని పోషించడం చాలు. మరిగా నేను రక్షించినాడు, క్రొత్త పేరు పెట్టినాడు, ఎంత శ్రేష్టమైన పేరు పెట్టినాడు. రెండవదిగా నీ యొక్క తెరిచిన సమాధి అంటే గొంతుకును మార్చి ఆయన ఎంతో మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి కీర్తన నీ నోట ఉంచినట్టు వచ్చున్నాడు. మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను పోషించేవాడుగా ఉన్నాడు. పోషించట్లో కూడా ఎట్లాంటి వాడు అంటండి? శ్రేష్టమైనదే పెడతాడంట. అందుకే చాలామంది తెలియక చాలామంది ఇది అవుతుంటారు. అందుకే బైబిల్లో కూడా ఉంటుంది, ఎవరైనా సేవకుడు మీ ఇంటికి వచ్చినప్పుడు వాని శ్రేష్టమైన పదార్థములతో వాడిని తృప్తిపరచాలా అంటే మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు మనకు ఉన్నదాన్ని లేదా మాసి పొంది పని చేయదనుకున్నది అన్నీ పెడుతూ ఉంటాం. ఏంటంటే ఆ పాస్టర్ ఏదోటి తినేస్తారులే, ఏదోటి చేసేస్తారు, అయిపోద్ది, ఏదో పెట్టరు కదా, పెడ సరిపోద్ది కాదు. శ్రేష్టమైనది దేవుడు చెప్తున్నాడు. ఒకనాడు అన్యక్రాంతంగా ఉన్నటువంటి నీవు పందులో తినేటువంటి ఆ పొట్టును తిన్నటువంటి నీ యొక్క మంటి బ్రతుకును ఆయన తిరిగి నేనేం చేస్తున్నాడు? శ్రేష్టమైనటువంటి గోధుమలతో, శ్రేష్టమైనటువంటి అంటే ప్రత్యేకంగా ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారంతో నిన్ను పోషించేవాడు. వాక్యం అనే ఆహారము అంటే ఒకవేళ శారీరకమైనది ఏదైనా కావచ్చునేమో, కానీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో అనుభవించేటప్పుడు నీ యొక్క శ్రేష్టమైనటువంటి మాట అనగా దేవుడు నీకు ఏది ఏ సమయంలో ఏది కావాలో, ఏది ఆయన నీకు ఇవ్వాలో అది నిన్ను ఇచ్చుదు. ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు కనపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో అయ్యో దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు అలా లేదు, వాళ్ళకి అది ఉంది, వీరికి ఇది ఉంది, వీరికి ఇది ఉంది, అన్నీ అనేకలను బట్టి చూసి మనం ఆలోచిస్తుంటాం. కానీ ఆయన తగిన సమయంలో నీకేది ఏమి ఇవ్వాలో ఆయన తెలిసినవాడు. అది శ్రేష్టమైనది. ఆయన ఇచ్చేది ఏదైనప్పటికీ కూడా అది ఎట్లాంటిదండి? ఇది శ్రేష్టమైనదిగా కనబడుతుంది. అందుకే 143 అధ్యాయం చూడండి, అక్కడ మాట అంటాడు, అక్కడ 143 అధ్యాయం 4వ వచనం అనుకుంటాను.
క్షమించండి, 147 అధ్యాయం, కీర్తన గ్రంథము 147 అధ్యాయం 14 వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు అనగా నీ జీవితంలో నెమ్మది లేనటువంటి బ్రతుకు, నెమ్మది లేనటువంటి స్థలము, లేక నెమ్మది లేనటువంటి జీవితము, నెమ్మది లేనటువంటి ఆలోచనలు, నెమ్మదిగా ఉంచినటువంటి నీ యొక్క భయంకరమైన పరిస్థితులన్నింటి నుండి తీసివేసి మంచి గోధుమలతో. అదే 20 వచనం చదవము ఒకసారి. ఏ జనమునకు ఆయన లాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు ఆయన వారికి తెలియజేయున్నవి. యెహోవాను స్తుతించుడు. ఏ జనమునకు ఆయన లాగు చేసి ఉండలేదు. ఎవరికి చేయలేదు? ఎవరికి కూడా, అన్యజనుల్లో ఎవరికి చేయలేదు నీకు చేసినట్టుగాను, కానీ నీకు చేసినాడు. ఆయన ఏం చేసినాడు? నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేసి మంచి గోధుమలతో అనగా శ్రేష్టమైనటువంటి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరిచిన వాడుగా కనబడుతురాగా చూస్తున్నాడు. నిన్ను ఎంతగానో బలపరిచిన వాడుగా కనబడుతురాగా చూస్తున్నాడు. ఎంతగానో నిన్ను హెచ్చించిన వాడుగా కనబడుతురాగా చూస్తున్నాడు. ఎంతగా నిన్ను కనికరించేవాడుకున్నాడు, పోషించేవాడుకున్నాడు. అంతవరకు 3 చూసినాం. 3ఏనా? ఏంటి? శ్రేష్టమైన కొట్టువేయబడిన పేరు. రెండవది శ్రేష్టమైనటువంటి కీర్తన ఆయన మన నోటిని వచ్చినాడు. మూడవది శ్రేష్టమైనటువంటి ఆహారమును ఆయన మనకు అనుగ్రహించినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అనుగ్రహించేది ఏంటంటే, చూడండి, యాకోబు పత్రిక 1 అధ్యాయం 16-17 వచనాలు చూసినట్లయితే ఆయన శ్రేష్టమైనటువంటి ఈవులను మనకి ఇచ్చిన వాడుగా కనబడుతున్నాడు. చదవండి ఒకసారి అన్నమాట. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి ఎదురండి వచ్చును. శ్రేష్టమైన ఇవి బహుమానములు అంటే నీకేం బహుమానం ఇవ్వాలో అని తెలుసు, నీకేది ఎప్పుడేం కావాలో అని తెలుసు. అది పరసంబంధమున్నది అంటే ఈ లోకంలో కాదు. ఒకవేళ మనం అనుకుంటాం ఈ లోకంలో ఎన్నో కోరుకుంటాం, ఈ లోకంలో ఏదో కావాలనుకుంటాం, ఈ లోకంతో ఇచ్చేదానికంటే కూడా శ్రేష్టమైన బహుమానము ఏంటది? శ్రేష్టమైన బహుమానము పరసంబంధమైన బహుమానం ఏంటి? ఆయన కృప. శ్రేష్టమైనటువంటి కృప అంటాడు. చూడండి అక్కడ ఎక్కడ ఒక దిక్కుని చదివినది అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనుకుంటా. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఎందుకంటే 29, 30 ఇంటికి వెళ్ళి చదువుకోండి. 31వ వచనం చదవండి ఒకసారి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి. శ్రేష్టమైన వాటిని కృపావరములలో పైన 29, 30 చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు మీకు. అక్కడ అన్నాడు శ్రేష్టమైనటువంటివి. కృపావరాన్ని ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడిగా కనబడుతురాగా చూస్తున్నాడు. ఆయన నీకు ఇవ్వడానికి ఎంతో ఏర్పాటు చేయబడిన వాడిగా కనబడుతురాగా చూస్తున్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా చెప్తాడు. ఆయన చదవద్దు. కనుక ఆయన శ్రేష్టమైనటువంటి ఈవులను, బహుమానములను, కృపావరములను ఆయన నీకు ఇచ్చి ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడిగా కనబడుతురాగా చూస్తున్నాడు. 4వదిగా చూసినట్ట 5వదిగా చూసి 6 చిన్నదిగా చూసి మనం ముగించుకుందాం. కనుక ఆయన నీకు ఇచ్చేది ఏదైనప్పటికీ శ్రేష్టమైనది. ఎందుకంటే పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి తానే చేసి దేవతలందరికంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినవాడు. కనుక ఆ శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నిన్ను శ్రేష్టమైనటువంటి జీవితంలో బ్రతికించడానికి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో 2వ నెల మొదటి పునరుద్ధానంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడిన వాడుగా కనబడుతురాగా చూస్తున్నాడు. అందుకే చూడండి ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి ఒకసారి.
దేనిని సంపూర్ణ సిద్ధి కలిగి చేయలేదు కనుక అమ్మా ఆ ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందుకు అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ వాని వెంట ఏం చేయబడింది? అంతకంటే శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. ఈ లోకంలో నిరీక్షణ లేనటువంటి వారము, ఈ లోకంలో ఏమాత్రము మన జీవితంలో నిరీక్షణ లేనటువంటి వారిగా కనబడుతురాక వస్తున్నాం. అందుకంటాడు మొదటి దశలో రాసిన పత్రిక 4:18 అంటాడేమని, నిరీక్షణ లేని ఇతర వారిలో మీరు దుఃఖింపకుండా నిమిత్తము నేను మిమ్మల్ని గూర్చి ఈ సంగతి తెలియజేస్తున్నాను. అంటే నిరీక్షణ ఆయన మన కొరకే ఒక నిరీక్షణ కలిగిన వాడుగా కనబడుతురాక వస్తున్నాడు, ఒక కార్యం తలపెట్టిన వాడుగా కనబడుతురాక వస్తున్నాడు, ఒక మంచి ఈవిని ఇవ్వడానికి ఇష్టపడిన వాడుగా కనబడుతున్నాడు. నిరీక్షణ అనేది నీ యొక్క జీవితంలో ఎంతో మంచిదిగా కనబడుతుంది, ఎంతో శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. ఏంటది? ఆ శ్రేష్టమైన నిరీక్షణ ఏం కనబడుతుంది, ఏం కలిగేస్తుంది? చూడండి, కీర్తన గ్రంథము 16:6-7 చూసినట్లయితే అక్కడ కనబడుతుంది. ఏంటది ఆ నిరీక్షణ కలిగే అనుభవం? ఏంటంటే ఆయన నీకు నిత్యమైనటువంటి ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడిన వాడు కనబడుతున్నాడు. కీర్తన గ్రంథము 16:6-7 మనోహరమైన స్థలములలో మనకు పాలు ప్రాప్తించెను. అమ్మా ఏం కలిగిందంటండి? ఇందులో అశ్రేష్టమైనది కానీ శ్రేష్టమైనది లేనిది కానీ ఎక్కడైనా కనబడిందా? మనం చదువుకున్న దాంట్లో ఎన్నోసార్లు మనం అధ్యయనం చేస్తూ రాగలిసి వస్తుంటాం, ఎన్నోసార్లు మన జీవితాన్ని చూస్తూ రాగలిసి వస్తుంటాం. ఇక్కడ అంటున్నాడు ఆయన అదే ఏమని, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, అంటే అన్ని విషయాల్లోనూ అన్ని రకాలుగా నేను శుద్ధీకరించి దేవదూతలందరికంటే, అంటే తనతో ఉన్నవారందరికంటే ఇక్కడ నన్ను హెచ్చైనటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటి నామమును కలిగిన వాడు కనుక అటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు నీకు ఇస్తున్నాడు, శ్రేష్టమైనటువంటి బహుమతులు నీకు ఇస్తున్నాడు, శ్రేష్టమైనటువంటి స్తుతి గీతం నీకు ఇస్తున్నాడు, శ్రేష్టమైనటువంటి కొట్టివేయబడినటువంటి పేరు నీకు ఇస్తురాగలుతూ వస్తున్నాడు, శ్రేష్టమైనటువంటి కృపావరములను నీకు ఇస్తురాగలుతూ వస్తున్నాడు, శ్రేష్టమైనటువంటి బహుమానములు నీకు ఇస్తురాగలుతూ వస్తున్నాడు, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని నీకు ఇస్తురాగలుగుతున్నాడు. ఎటువంటి స్వాస్థ్యం అది? ఎటువంటి స్వాస్థ్యం? ఇప్పుడు మనం చదివేమంటుంది అమ్మా, చదువు ఒకసారి మళ్ళా. మనోహరమైన స్థలములలో, అది చాలా శ్రేష్టమైనది. అది అక్కడికి ఎవరు వెళ్ళారు, దాని పేరే మనోహరమైంది, ఎంతో శ్రేష్టమైంది. అది ఆ స్థలంలో నువ్వు చేరడానికి, ఆ స్వాస్థ్యంలో నువ్వు పాలు పొందడానికి దేవునికి ఇష్టపడేవాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. ఎటువంటి స్థలం అది? శ్రేష్టమైన స్థలం అది. అది హెబ్రీ రాసిన పత్రిక అంటాడు మాట చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 11:16 అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన, చాలు ఇంటికి వెళ్తే పూర్తిగా చదువుకోండి దాన్ని. ఏమన్నాడు? అది శ్రేష్టమైన స్వాస్థ్యం అంటే ఏంటది? పరలోక సంబంధమైన దేశము అనగా నిత్య రాజ్యములోనికి ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో పాటు నువ్వు కూడా కూర్చుండడానికి, ఆయనతో పాటు నువ్వు కూడా ఆ సర్వజనాంగానికి తీర్పు తెచ్చడానికి ఎంతో మనోహరమైన స్థలంలో నేను కూర్చుండబడ్డానికి దేవుడు ఇష్టపడిన వాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. ఒకనాడు ఎక్కడున్నాం? పాతాళంలో ఉన్నాం. ఆ ధనవంతుని వలె, అయ్యో అబ్రహామా, నేను ఈ వేదనలో మండిపోతున్నాను, కాలిపోతున్నాను, దయతో నీ యొక్క చిటికిన విరాలతో నాకు చిన్న ఒక నీటి చొక్కను వేయి. అగాధ స్థలంలో ఉన్నటువంటి నీ యొక్క మంటి బ్రతుకు, పాతాళంలో కుళ్ళిపోయిన నీ యొక్క మంటి బ్రతుకు, పాతాళంలోకి వెళ్ళవలసినటువంటి నీ యొక్క జీవితము, పాతాళంలో ఉండవలసినటువంటి నీ యొక్క బ్రతుకు, పాతాళంలో ఉండవలసినటువంటి నీ యొక్క స్వాస్థ్యాన్ని ఆయన ఎక్కడ ఇచ్చినాడు? మనోహరమైనటువంటి స్థలము అనగా స్వాస్థ్యము. ఏది? ఎంతో శ్రేష్టమైన స్వాస్థ్యము అనగా పరలోకమైనటువంటి దేశములో. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఏనాడన్నా మనం వెరుగుతూ రాగత వచ్చినామా? ఏనాడన్నా దాన్ని చూస్తూ రాగత వచ్చినామా?
ఆయన ఎంతో దేవదూతలందరికంటే ఎంతో శ్రేష్టమైనటువంటి నామం కలిగిన వాడు కనుక అంత శ్రేష్టమైనటువంటి నామము ఎన్నికలు లేనటువంటి నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకులో ఇది ఉంచుట కొరకై ఆయన ఇష్టపడిన దేవుడికి కనబడుతున్నాడు. అందుని బట్టి ఆయన మనం స్తుతించే వారికి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు కనపరిచే వారికి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకంటాడు యొక్క మాట చదివి నేను ముగిస్తాను. కొలసి రాసిన పత్రిక చూడండి ఒకసారి. కొలసి రాసిన పత్రిక 1 అధ్యాయం 9-12 చూసినట్లయితే మానక సంపూర్ణ జ్ఞానమును ఆత్మ వివేకం గల వారును ఆయన చిత్తమును అగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వల్లని ఆనందంతో కూడిన పరిపూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో తేజోవాసులైన అంటే తేజోవాసులు అంటే ఎంతో వెలుగు, ఎంతో గొప్ప వెలుగు. తేజోవాసులైనటువంటి స్వాస్థ్య పరిశుద్ధులతో స్వాస్థ్యం కలిగి ఉండడానికి ఆయన ఉన్నతమైనటువంటి నామంలో ఆ జనంలో నిన్ను కూడా ఉంచడానికి స్వాస్థ్యంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడిన వాడుకున్నాడు. కారణం ఏమిటి? మన పాపన విషయమై శుద్ధీకరణ చేసి మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని అంతటినీ తుడిచివేసి శుద్ధీకరించి చదువునాం. ఇందాక ఇది 10, 19, 20, 21లో చదివినాం. ఏమని? ఆయన రక్తంలో లేక ఆయన రక్తంలో మనం ఉదక స్నానం చేపడినటువంటి వారు మన బట్టలను ఉతుక్కొని ఆ శ్రేష్టమైనటువంటి నామాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తుంది. దూతలందరికంటే హెచ్చైనటువంటి శ్రేష్టమైనటువంటి నామము. ఎంత గొప్ప దేవుడు! అంతగా చేసిన దేవునికి మనం ఏం అర్పించగలం? అయ్యా ఏమి లేదయ్యా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించరాగత వచ్చినావు, ఇంతగా నన్ను గొప్పగా చేస్తురాగత వచ్చినావు, అన్ని విషయాల్లో నన్ను మహిమపరుస్తురాగత వచ్చినావు. అందుని బట్టి నీకు వందనాలని చెప్తూ ఆయన నామాన్ని మహిమపరుచుకుని ఆయన ఆరాధించినట్లు ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. రెండు 201వ పాట లేచి నిలబడి పాడుకుంటా. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. 201 పాట సంఖ్య 201. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడు. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాలి. ఆరాధనలకు